హలో నేను మిసేశ్వరం. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ రకరకాల సమస్యలను ఫేస్ చేస్తూ ఉంది. దానికి కారణం స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయటం అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. దాంతోపాటు అనేకమైనటువంటి డిమాండ్లను ఉంచారు. వాళ్ళకు ఉన్నటువంటి కారుని నియామకాల విషయం కానీ, లేదా ప్రైవేటు అద్దె బస్సుల్ని నియంత్రించాలనేటువంటి విషయంలో కానీ, స్త్రీ శక్తి పథకం కారణంగా కండక్టర్లు డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వీటన్నిటినీ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. దానికి కారణం ఏంటంటే స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. 2024 ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల సందర్భంగా పల్లె వెలుగుకు మాత్రమే పరిమితం చేస్తాము ఉచిత బస్సు ప్రయాణాన్ని అని చెప్పి ఆయన చెప్పారు. కానీ కర్ణాటక, తెలంగాణలో స్టడీ చేసిన తర్వాత 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా జిల్లా యూనిట్ తీసుకొని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ రాష్ట్రం మొత్తం యూనిట్గా తీసుకొని ఆయన ఉచిత బస్సు ప్రయాణానికి వెసులుబాటు కల్పించారు. ఇదంతా ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే, మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కావాలి, ఆర్థికంగా మహిళలు ఎదిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని నమ్మేటువంటి లీడర్లలో ఆయన ప్రథములు. అందుకే అనేక విమర్శలు వచ్చినప్పటికి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళకి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని నియంత్రించాలి అని డిమాండ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆపేయింది, దానివల్ల మాకు ఉపాధి పోతుంది అని చెప్పి వాళ్ళు ఒకవైపు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు అసలు ఉచిత పథకాలు అవసరం లేదు, ఉచితాలు ఇవ్వడం కారణంగా సమాజం నష్టపోతుంది అనేది మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు ప్రతి వేదిక మీద వెంకయ్యనాయుడు గారు అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, తాజాగా కూడా మాట్లాడారు. కానీ ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకపోయినప్పటికీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందడుగు వేస్తున్నారు. దాంట్లో భాగంగా మహిళలకు 1500 రూపాయల నెలకి ఇచ్చేదానికి కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నాడు త్వరలోనే. ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టిన తర్వాత అనేక మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అంతకుముందు ఆక్యుపెన్సీ రేషియో 60-70 ఉండేది కాస్త ఇప్పుడు 100కు 100 ఆక్యుపెన్సీ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ సీజను, ట్రావెల్ చేసేటువంటి మహిళలు ఎక్కువ ఉంటారు పల్లె వెలుగుల్లో, అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి మహిళలు కూడా ఎక్కువైపోయారు. దీంతో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతూ ఉంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల అటు డ్రైవర్లు ఇటు కండక్టర్లని ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళని దుర్భాషలాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళని చొక్కా పట్టుకొని కిందకి ఈడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మహిళలు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కండక్టర్లు డ్రైవర్లని దాడి చేయటం అనేది ఒక ఎత్తు అయితే, మహిళలు వాళ్ళల్లో వాళ్ళే సీట్ల కోసం ఫైట్లు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఏపీలోనే కాదు, ఈవెన్ హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ ఇలాంటి దృశ్యాలను మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అందుకే వాళ్ళు ఎవరైనా సరే స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేసినటువంటి మహిళలు ఆర్టీసీ కండక్టరు అలాగే డ్రైవర్ల మీద దాడులు చేసినా లేదా దుర్భాషలాడినా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ని కనుక పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కనుక వ్యవహరించకపోతే ఖచ్చితంగా డ్రైవర్లు కండక్టర్ల మీద మహిళలు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళ మీద దాడులు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. నిజమైనటువంటి సమస్య ఆర్టీసీ కార్మికులకి. కారణం ఏంటంటే ఎక్కడ చేయతే అక్కడ బస్సు ఆపాలి, వాళ్ళకి టికెట్ 0 టికెట్ కొట్టాలి, ఇవన్నీ ఉన్నాయి రూల్స్. తర్వాత ఆధార్ కార్డు చూపించాలి వాళ్ళు. మరి ఎందుకు మహిళలు దాడులకు దిగుతున్నారు కండక్టర్లు డ్రైవర్ల మీద అంటే, ఇప్పుడు ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుంది. ఒక బస్సులో 60 నుంచి 70 మంది కెపాసిటీ ఉంటే 100 మంది దాకా ఎక్కుతున్నారు.
అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనటువంటి బస్సులు కొన్ని ఉన్నాయి రూట్లు. అలాంటి రూట్లలో బస్సు ఒకవేళ ఆపకుండా వెళ్తే బస్సు నిండిపోయింది కాబట్టి, బస్సు కెపాసిటీ మించిపోయింది కాబట్టి ఆపకుండా వెళ్ళినటువంటి సందర్భాల్లో డ్రైవర్ల మీద దాడులు చేస్తున్నారు, కండక్టర్ల మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి వాళ్ళ మీద, దాడులు చేసినటువంటి వాళ్ళ మీద అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కార్మికులు అనేకమైన డిమాండ్లు పెడుతూ సమ్మెకు కూడా వాళ్ళు దిగుతూ ఉన్నారు. ఫిబ్రవరి 12 నుంచి అనుకుంటా సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ప్రధానంగా హయ్యర్ బస్సులకు సంబంధించినటువంటి రూట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేసి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతోపాటు అనేకమైనటువంటి వాళ్ళ సమస్యలను పొందుపరిచి ఆర్టీసీ ఎండీకి ఇవ్వడం జరిగింది. అది ఏంటి అని అంటే చూడండి, ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయండి. హోంమంత్రి డీజీపీలకు EU లేఖ. ఏపీలో స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ప్రజా రవాణా సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ హోంమంత్రి డీజీపీలకు లేఖలు రాశారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై కొందరు ప్రయాణికులు దురుసుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో అధికమయ్యాయని, దాడులు చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఆదివారం లేఖలు రాసినట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్యలు సంయుక్త ప్రకటనలో తెలిపారు. పోలీసు పరంగా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. నర్సరావుపేట డిపోకు చెందిన మహిళా కండక్టర్పై ప్రయాణికురాలు దాడి చేసి టికెట్ ఇష్యూయింగ్ మిషన్ను లాక్కొని బయటకు విసిరేయడంతో పాడైపోయిందని తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన ప్రయాణికురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీకి లేఖలు ఇచ్చామని, త్వరలోనే హోంమంత్రి డీజీపీలను కలవనున్నట్లు తెలిపారు. సో ఇలా ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యల మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అవినీతి లేకుండా కింది స్థాయిలో ఆర్టీసీ మాత్రమే నడుస్తూ ఉంటుంది. నేను చెప్పేది హయ్యర్ బస్సులు కాదు, కేవలం ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ అనేది ప్రగతి రహిత చక్రాలు. ఎన్టీ రామారావు గారు ఆర్టీసీని ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారు. అలాంటి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తూ అద్దె బస్సులను దింపి వాటి ఉనికిని దెబ్బతీస్తున్నారు, ఆర్టీసీ యొక్క ఉనికిని దెబ్బతీస్తున్నారు. ఎందుకనంటే లాభాలు వచ్చేటువంటి రూట్లనేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, నష్టాలు వచ్చేటువంటి రూట్లలోనేమో ఆర్టీసీని తిప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారు, టోటల్ ఆర్టీసీనేమో ప్రభుత్వంలో విలీనం చేయాల, పార్షియల్గా చేశారు. ఇది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో దీంతో కార్మికులకు లభించాల్సినటువంటి వెసులుబాట్లు లభించట్లేదు, బెనిఫిట్స్ రావట్లేదు. కొన్ని ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏమైనా సహాయం ఉంటుంటే అది అందట్లేదు. సో దీంతో ఆర్టీసీలో గందరగోళం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ఆగమాగం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీశక్తి పథకం మరొకటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు, ప్రత్యేకించి డ్రైవర్లు, కండక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి పరిష్కారం ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. వీటితో పాటు అనేక డిమాండ్లు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరిస్తే తప్ప ఆర్టీసీ నిలబడదు రాబోయే రోజుల్లో. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ బస్సులు తిప్పాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అది ఇంప్లిమెంట్ కావాలంటే ముందు ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. అవి రావడానికి ఇంకొక 1 year 2 years పట్టే అవకాశం ఉంది. ఈ లోపుగా స్త్రీశక్తి పథకానికి సంబంధించి ఇలాంటి దాడులు వీటన్నిటిని ఆపాలి అనేది కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్. మరి వాళ్ళ డిమాండ్ న్యాయబద్ధమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.